నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఈ మధ్యకాలంలో చాలా మందిని సంతానలేమి అనేటువంటి సమస్య చాలా ఇబ్బంది పెడుతోంది. అయితే సంతానలేమి సమస్య ఉన్నవారికి ఐయుఐ ఎలా ఉపయోగపడుతుంది మనకు తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ మౌనిక గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. థ్యాంక్ యూ. అండ్ మొదటగా సంతానం లేని దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ టైం హాస్పిటల్కి మెడికల్ హెల్ప్ కోసం మిమ్మల్ని ఏ టైంలో సంప్రదించవచ్చు అంటారు? ఎస్ అండి, ఈ సంతానలేమి అంటే ఇన్ఫర్టిలిటీ సమస్య అని ఎవరికి మనము లేబుల్ చేస్తాము అంటే కపుల్స్ని, ఒక లేడీకి రెగ్యులర్గా సైకిల్స్ వస్తూ అంటే దట్ ఈస్ అన్ అష్యూరెన్స్ దట్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది ఎవ్రీ మంత్ అని చెప్పేసి, అండ్ అట్ ద సేమ్ టైం హస్బెండ్ సీమెన్ పారామీటర్స్ నార్మల్ ఉంటూ అండ్ రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అనమాట, ఎటువంటి కాంట్రసెప్షన్ కాండమ్ కానీ పిల్స్ కానీ వాడకుండా ఇఫ్ దే ఆర్ ట్రయింగ్ రెగ్యులర్లీ అట్లీస్ట్ ట్వైస్ అ వీక్. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ మనకు సాటిస్ఫై అయ్యి కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ 1 year వాళ్ళకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దెన్ వీ కాల్ దెమ్ ఇన్ఫర్టైల్ కపుల్స్ అండ్ దే హ్యావ్ టు అప్రోచ్ ఫర్ ఎవాల్యుయేషన్ అండ్ ఫర్దర్ ట్రీట్మెంట్. ఈ 1 year అన్న టైం పీరియడ్ ఈజ్ ఆల్సో లిటిల్ లిమిటెడ్ బేస్డ్ ఆన్ ది ఏజ్ గ్రూప్ అనమాట. అంటే ఒక విమెన్స్ ఏజ్ 35 లోపల ఉంటేనే దిస్ 1 year వర్క్స్, బట్ ద నార్మ్ చేంజెస్ 35+ లేడీస్కి. సో 35+ ఉన్న వాళ్ళలో వీ డోంట్ వాంట్ దెమ్ టు వెయిట్ ఫర్ 1 year, ఒక 6 months వరకు ట్రై చేసి అప్రోచ్ అవ్వమని చెప్తాం. సో దట్ విల్ బీ ద టైమ్ స్పాన్. రైట్, మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ మహబూబ్ నగర్ నుంచి స్వప్న లైన్లో ఉన్నారు. స్వప్న గారు. సార్ చెప్పండి. స్వప్న గారు, డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మా. మేడం నా వయసు 22 years, 26 years మేడం. ఓకే అండి. అయితే ఏఎంహెచ్ హార్మోన్ తక్కువ ఉండడం వల్ల పిల్లలు అవ్వట్లేదు మేడం. ఏఎంహెచ్ ఎంత వచ్చిందమ్మా వాల్యూ? 1.3 మేడం. 1.3. ఓకే అండి. సో మీ వయసు ఎంత అండి? 26 years. 26. అండ్ మ్యారేజ్ అయ్యి ఎంత టైం అవుతుంది? 2 years అవుతుంది మేడం. 2 years. హస్బెండ్ సైడ్ కౌంట్స్ అన్ని బాగున్నాయమ్మా? అన్నీ బాగున్నాయి మేడం. ఓకే అండి. చిన్న సైజ్ ట్రీట్మెంట్స్ ఏమైనా ట్రై చేశారా? చేసినా మేడం, ట్యూబ్ టెస్ట్ నార్మల్గా ట్రీట్మెంట్ అన్నీ తీసుకున్నాము. సో ట్యూబ్స్ టెస్ట్ చేసుకున్నారు. ఐయుఐ లాంటివి కూడా జరిగాయా మీకు? అయ్యో ఇంకా ట్రై చేయలేదు మేడం, డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. ఓకే అండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏఎంహెచ్ వాల్యూ తక్కువ ఉంది అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఎంహెచ్ అంటే ఏంటి అంటే పుట్టినప్పుడే మనం ఒక ఫిక్స్డ్ సెట్ ఆఫ్ ఎగ్స్తో పుడతాము. సో ఎవ్రీ మంత్ ఒక ఫ్యూ ఎగ్స్ రిలీజ్ అవుతాయి ఓవరీస్, రైట్ ఓవరీలో లెఫ్ట్ ఓవరీలో మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఆ సైకిల్లో ఒక ఎగ్ పెరిగి విడుదలయ్యి ప్రెగ్నెన్సీ రాలేదనుకోండి, ఆ ఒక్క ఎగ్గే కాదు రిలీజ్ అయిన మిగతా ఎగ్స్ కూడా చనిపోతాయి. సో ఎవ్రీ మంత్ మనం ఒక్క ఎగ్ కాదు, వీఆర్ లూజింగ్ ఇన్ హండ్రెడ్స్ అనమాట. సో పుట్టినప్పుడు ఎన్నో లక్షల్లో విల్ స్టార్ట్ ఎగ్స్, ఇవి తక్కువ అవుతూ పోతాయి విత్ ఏజ్. సో అసలు ఇంకా బాడీలో ఇంకెన్ని మిగిలి ఉన్నాయి అని చెప్పేదే ఈ ఏఎంహెచ్ అన్న వాల్యూ. యూజువలీ ఏఎంహెచ్ నార్మలీ షుడ్ బి సమ్వేర్ బిట్వీన్ 2 to 4 అనమాట. అండ్ కొంచెం తక్కువ ఉంది అంటే లెస్ దెన్ 1.5 ఈ కన్సిడర్ కొంచెం తక్కువ ఉన్నట్టు. అండ్ 1.2 కంటే తక్కువ ఉంటే దట్ ఈస్ థియరిటికల్ అనమాట, బాగా తక్కువ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు ఏదో ఒక ట్రీట్మెంట్ తీసి తొందరగా మనము ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. డెఫినెట్గా చిన్న సైజ్ ట్రీట్మెంట్స్తో కాదు అని అయితే అనము, కానీ ఐయుఐ లాంటి చిన్న ట్రీట్మెంట్స్లో మన సక్సెస్ రేట్ లిమిటెడ్ ఉంటుంది, అరౌండ్ 15%, 20%. సో చాలా సైకిల్స్ మనం వేస్ట్ చేసే కొద్దీ టైం విల్ పాస్, కాబట్టి ఎవ్రీ సైకిల్ మనం ఎగ్స్ తక్కువ అయ్యే కొద్దీ ఐఎంహెచ్ వాల్యూ అనేది ఇంకా కూడా తగ్గుతూ పోతుంది. సో అలాంటి సినారియోలో ఐవీఎఫ్కి వెళ్ళాలన్నా కూడా సక్సెస్ రేట్ తగ్గుతుంది విత్ డిక్లైనింగ్ ఏఎంహెచ్. సో అందుకే మేబీ ద డాక్టర్ హ్యాస్ టోల్డ్ యూ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండి. రైట్ మ్యామ్. నెక్స్ట్ కర్నూలు నుంచి శారద లైన్లో ఉన్నారు. శారద గారు. హలో. హలో అండి. చెప్పండి మేడం. శారద గారు, సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి మా. మేడం నాకు ఇట్లా పీసీఓఎస్ ప్రాబ్లం ఉందండి. ఓకే. ఎస్, పీసీఓఎస్ ప్రాబ్లం ఉంది. నా ఏజ్ 35 అండి. ఓకే అండి. నాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. మరి పిల్లలు ఇట్లా ఐఓఐ అని చెప్పారు కదా, పీసీఓఎస్కి ఐఓఐ అన్నది వర్క్ అవుతుందండి? ఎస్ అండి, దట్స్ అ వెరీ నైస్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడు ఐయుఐ అంటే ఏంటండి, హస్బెండ్ శాంపిల్ ఇస్తే దాన్ని ప్రాసెస్ చేసి మంచి కదలిక ఉండే కణాలని సపరేట్ చేసి మీ యూట్రస్లో పెడతాము. మీ సైడ్ నుంచి పీసీఓఎస్ అన్నారు. పీసీఓఎస్ అంటే నీటి బుడగల సమస్య అందరూ అంటూనే ఉంటారు, బట్ యూ షుడ్ సీ దిస్ లైక్ అ బిగ్ డీమన్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 5 to 10 పీపుల్లో మనం ఒకరికి ఈ సమస్య చూస్తూనే ఉన్నాం. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, పొల్యూషన్ ఉండొచ్చు, చాలా ర్యాంపెంట్ అయిపోయింది ఇష్యూ. పీసీఓఎస్ అంటే ఏంటి అంటే చాలా నీటి బుడగల్లాగా ఎగ్స్ లాగా చాలా ఉంటాయి మీకు కౌంట్స్, కానీ ప్రతి సైకిల్లో ఏ ఒక్క ఎగ్ కూడా పెద్దగా పెరిగి డామినెంట్ ఫాలికల్ అయ్యి ఎగ్ రిలీజ్ కావట్లేదు.
సో ఐయుఐ అన్న ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ పెడతామండి. స్వతహాగా బాడీలో ఒక ఎగ్ పెరగట్లేదు అంటే ఈ బయట నుంచి పెట్టే ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ హెల్ప్ చేస్తాయి అనమాట ఒక డామినెంట్ ఫాలికల్ ఒక ఎగ్ పెరగడానికి. సో దట్ విల్ బీ ద సొల్యూషన్ టు యువర్ పీసీఓఎస్ ఇష్యూ. మెయిన్గా దీనివల్లనే మీకు ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఎందుకంటే ఒక ఎగ్ రిలీజ్ కావట్లేదు కాబట్టి. సో ఈ ఐయుఐలో ఫస్ట్ అది హెల్ప్ చేస్తుంది, ఒక ఎగ్ రిలీజ్ అయ్యేలాగా చూసుకుంటాం. ఎగ్ విడుదలైంది అని మనకు సైన్ తెలిసిన తర్వాతనే స్కాన్లో హస్బెండ్ శాంపుల్ ఇస్తే ఆ శాంపుల్ని మీ యూట్రస్లో వేస్తాం. సో పీసీఓఎస్కి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్. బట్ మీరు 35 years అంటున్నారు కాబట్టి ఐయుఐ సైకిల్స్ని డోంట్ ప్రొలాంగ్ బియాండ్ 2 to 3 cycles అండి. చేసుకున్న తర్వాత రిజర్వ్ కూడా ఏఎంహెచ్ అన్న వాల్యూ చూసుకొని అంత బాగుంది అంటే ఒక 2 to 3 attempts ఆఫ్ ఐయుఐ చేసుకోవచ్చు. వర్కౌట్ కావట్లేదు అంటే యూ మైట్ హ్యావ్ టు లుక్ టువర్డ్స్ ఐవీఎఫ్. రైట్. నెక్స్ట్ ఇల్లందు నుంచి తిరుమల లైన్లో ఉన్నారు. తిరుమల గారు. సార్ తిరుమల గారు సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది మేడం. ఓకే అండి. ఇంతవరకు మాకు ఎటువంటి అంటే ప్రెగ్నెన్సీ రాలేదు మేడం. ఓకే ఎక్కడెక్కడ చెక్ చేయించుకుంటే పీసీఓడి ప్రాబ్లం అనేసి అన్నారు మేడం. ఓకే అండి. మీ ఏజ్ అండి? దానికి ఏమైనా సొల్యూషన్? 28 years. 28 years. హస్బెండ్ కౌంట్స్ టెస్ట్ అయ్యాయా అండి? బాగుందన్నారా? బాగున్నాయండి మేడం, బాగున్నాయి. ఓకే ఓకే, నో ప్రాబ్లమ్. ఇప్పుడు నా సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు మేడం, నా సైడ్ నుంచి కొంచెం పీసీఓడి ప్రాబ్లం. ఓకే, పీసీఓఎస్ అన్నది ఒక అబ్సల్యూట్ ప్రాబ్లం లాగా చూడకండి. పీసీఓఎస్ ఏంటి అంటే మనము ఏజ్ పెరిగే కొద్దీ ఇట్ బికమ్స్ మోర్ లైక్ అన్ ఇష్యూ అనమాట. షుగర్ వ్యాధి ఎలా ఉంటుందో దానికి టైం టు టైం మనం టాబ్లెట్స్ తీసుకొని కానీ ఇన్సులిన్ తీసుకొని కానీ షుగర్స్ని కంట్రోల్ పెట్టాలి. పీసీఓఎస్ అనేది కూడా ఒక హార్మోనల్ వ్యత్యాసం అనమాట. సో టైం టు టైం ఫస్ట్ ఏమంటాం, పెళ్ళికి ముందు సైకిల్స్ రెగ్యులర్ లేవని ట్రీట్మెంట్ తీసుకుంటారు. పెళ్లి తర్వాత ఏంటి, ఇన్ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటారు. సో డెఫినెట్గా వీ హ్యావ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాము. దాంట్లో ట్యాబ్లెట్స్తో కానీ ఇంజెక్షన్స్తో కానీ అవి రిసీవ్ చేసుకుంటే డెఫినెట్ హెల్ప్ అవుతుంది. అండ్ పీసీఓఎస్లో మీరు వెయిట్ చూసుకోండి, కొంచెం హెవియర్ సైడ్ ఉన్నారు అంటే డెఫినెట్గా ఒక 5% వెయిట్ లాస్ చేసినా కూడా మీకు ట్రీట్మెంట్లో కూడా అవుట్కమ్ సక్సెస్ అనేవి చాలా పెరుగుతాయి. అండ్ కొంచెం లైఫ్ స్టైల్ ఆల్టరేషన్స్ అండి, లైక్ ఎక్సర్సైజ్ ఇన్కల్కేట్ చేసుకోవడం కానీ, స్లీప్ అట్లీస్ట్ ఒక 6 to 8 hours ఉండాలి. డిన్నర్ తర్వాత యూ కీప్ అ గ్యాప్ ఆఫ్ అట్లీస్ట్ 3 to 4 hours బిఫోర్ యూ గో టు బెడ్. సో ఇలాంటి చిన్న చిన్నవి పాటిస్తూ ఓవ్యులేషన్ ఇండక్షన్ టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ ద రిజల్ట్. రైట్. అయితే మ్యామ్ మనం ఐయుఐ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ఐయుఐ అంటే ఏంటి, దాని పూర్తి ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది? ఎస్ అండి. సో ప్రాపర్ ఐయుఐ అంటే ఫుల్ ఫామ్ ఇస్ ఇంట్రా యూటరైన్ ఇన్సెమినేషన్. హస్బెండ్ అంటే వి టైమ్ ది ఓవ్యులేషన్, ఎప్పుడైతే ఎగ్ విడుదలైంది లేడీలో అని మనం తెలుసుకుంటే స్కాన్లో ఆ రోజు హస్బెండ్ని శాంపుల్ ఇవ్వమంటాము. ఆ శాంపుల్ని ప్రాసెస్ చేస్తాం. ప్రాసెస్ అంటే వాషింగ్ అంటారండి. సిమెన్ వచ్చినప్పుడు శాంపుల్లో మనకు స్పర్మ్స్తో పాటు చాలా అన్వాంటెడ్ థింగ్స్ ఉంటాయి, పక్కన ప్రోటీన్స్ అని కానీ డెడ్ సెల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి కంప్లీట్ శాంపుల్ నార్మల్గా ఇంటర్కోర్స్లో ఏమవుతుందంటే ఈ ప్రోటీన్స్ వెళ్ళి కొంచెం యూట్రస్ని ఇరిటేట్ చేస్తుంది. సో చాలా కాంట్రాక్షన్స్ అయ్యి ఏమవుతుందంటే ఆ ఎంబ్రియో కూడా కొన్నిసార్లు పడిపోవచ్చు. సో ఇవన్నీ మనకు అవాయిడ్ చేసుకోవాలి. మంచి కదలిక ఉండే కణాలని సపరేట్ చేసుకోవాలి అంటే దాన్ని ప్రాసెసింగ్ వాషింగ్ అంటాం. చేసి అలాంటి శాంపుల్ని మనం తన యూట్రస్లో పెడతాం. సో న్యాచురల్గా ట్రై చేసినప్పుడు మేబీ అరౌండ్ 5% ఉన్న సక్సెస్ రేట్ ఈ ఐయుఐ ద్వారా ఇట్ ఈస్ యాంప్లిఫైడ్ ఆల్మోస్ట్ అప్ టు 10 to 20% ఎనీవే బేస్డ్ ఆన్ ద పేషెంట్. సో దట్ ఈస్ కాల్డ్ ఐయుఐ అన్నమాట. ఓకే, అంటే ఏ వయసు వారు ఐయుఐ చేయించుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుందంటారు? ప్రోగ్నోసిస్ అంటామండి, అంటే బెస్ట్ సక్సెస్ ఎవరికి ఉంటుంది, ఎలాంటి కపుల్స్లో ఉంటుంది అని. ఐయుఐకి నేను స్ట్రింజెంట్గా ఈ తర్వాత ఏజ్ గ్రూప్లో అసలు ఐయుఐ అటెంప్ట్ చేయకూడదు అని అలాంటి డెఫినెట్గా నేను మాట్లాడలేను. బట్ వాట్ ఐ కెన్ సే ఈజ్ ఈ సక్సెస్ రేట్ నేను ఏదైతే కోట్ చేశానో అరౌండ్ 15% డ్రాస్టిక్గా అబవ్ 40 years లేడీలో డిక్లైన్ అవుతుంది. యూ వోంట్ సీ దట్ కైండ్ ఆఫ్ సక్సెస్ రేట్. అండ్ అనదర్ థింగ్ ఇస్ బెస్ట్ రిజల్ట్స్ ఎవరిలో ఉంటుందంటే కొంచెం లెస్ దెన్ 3 years మ్యారీడ్ లైఫ్లో ఉన్నప్పుడు. సో బియాండ్ 3 years వెళ్ళారు అంటే ఇన్ఫ్యాక్ట్ నైస్ గైడ్ లైన్స్ కూడా ఏం చెప్తాయి అంటే 2 years వరకు ఇన్ఫర్టిలిటీ ఉంటే 1 armలో యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ఐవీఎఫ్ అంటారు, టెస్ట్ ట్యూబ్ బేబీ. లేదు అంటే యూ కెన్ ట్రై అప్ టు 3 cycles ఆఫ్ ఐయుఐ, ఫెయిల్ అయితే ఐవీఎఫ్కి వెళ్ళమంటారు. ఓకే, రైట్. ఇక ఇన్ఫర్టిలిటీ విషయానికి వస్తే కనుక అసలు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి గల మెయిన్ కారణాలు ప్రముఖంగా ఏమేమి ఉంటాయి? ఎస్. సో ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే అండి మ్యాక్సిమం కేసెస్లో ఓవ్యులేషన్ డిజార్డర్స్ అంటారు. ఇప్పటికే 2 callers కాల్ చేశారు ఆల్రెడీ ఎక్స్ప్లెయినింగ్ దట్ దే హ్యావ్ ప్రాబ్లమ్ ఆఫ్ పీసీఓఎస్. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. సో ఇక్కడ ఎనావ్యులేషన్ అంటే ఒక ఎగ్ పెరిగి ఒక ఎగ్ విడుదల కావట్లేదు. సో దట్ ఈస్ ఎనావ్యులేషన్ ప్రాబ్లమ్. పీసీఓఎస్ ఒక్కటేనా రీజన్, దేర్ కెన్ బి అదర్ ప్రాబ్లమ్స్. థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నా, ప్రొలాక్టిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది దాంట్లో అబ్నార్మాలిటీస్ ఉన్నా. సో ఇలాంటి ఏ సిచ్యువేషన్స్లోనా యూజువల్లీ వీళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. దిస్ ఈజ్ మోస్ట్ కామన్ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఇన్ ఫీమేల్స్. నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్ ఫ్యాక్టర్ అనమాట.
మనకు తెలిసిందే ఒక కణము ఒక గుడ్డు కలిసి పిండం ఏర్పడేది ట్యూబ్లో. సో ట్యూబ్స్ అన్నవి ఓపెన్ ఉండాలండి. మనకు ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, చాలామంది వైట్ బట్ట అవుతుంది అంటారు. సో దానివల్ల కింద నుంచి ఇన్ఫెక్షన్ అసెండ్ అయ్యి ట్యూబ్స్లో చేరుకొని బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటి అంటే సైలెంట్ ట్యూబర్క్యులోసిస్ అండి. మనకు తెలుసు ట్యూబర్క్యులోసిస్ అనేది ఎంత ప్రివలెంట్గా ఉందో ఇండియాలో. సో కొంతమందికి ఛాతిలో ట్యూబర్క్యులోసిస్ ఉండొచ్చు, కానీ దే డోంట్ చెక్. అదే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ట్యూబ్స్లో కూడా బ్లాక్ అయ్యేలా చూస్తుంది అనమాట. సో దట్ ఈస్ ట్యూబల్ ఫ్యాక్టర్ అనమాట. దెన్ అదర్ రీజన్స్ ఏంటి అంటే గర్భసంచిలో ఎక్కడైతే పిండం తయారైన తర్వాత వెళ్ళి అతుక్కోవాలో అక్కడ ఫైబ్రాయిడ్ ఉండడం కానీ, అడినోమయోసిస్ అంటాం, గర్భసంచి వాల్లో స్వెల్లింగ్ ఉండడం వల్ల కానీ, లేదా కంజనైటల్గానే కొంతమందికి అబ్నార్మాలిటీస్ ఉంటాయి, అంటే గర్భసంచిలో ఒక సెప్టమ్ లాగా అడ్డుగోడలాగా ఉండడము. సో ఇలాంటి సినారియోస్, వేరియస్ రీజన్స్ దీస్ ఆర్ ఫర్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. రైట్. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి రేష్మా లైన్లో ఉన్నారు. రేష్మా గారు. హలో సార్. రేష్మా గారు చెప్పండి. సార్ నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది సార్. Okay. చెప్పండి. హలో చెప్పండి రేష్మా గారు, పీసీఓడి ప్రాబ్లం ఉందన్నారు. అవును మ్యామ్, నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది. నా ఏజ్ 25. ఓకే అండి. 35 అండి? 25. 25. అవును మ్యామ్, ఓకే 25. ఓకేమా. నాకు మ్యారేజ్ అయిన 1 year కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఓకే ఫస్ట్ బేబీ అయిపోయి ఉంది. తర్వాత నెక్స్ట్ 1 year కి మళ్ళీ సెకండ్ బేబీ కూడా కన్ఫర్మ్ అయింది, కానీ సెకండ్ టైం 3 months కి అబార్షన్ అయింది. ఓకే అండి. దాని తర్వాత పీసీఓడి ప్రాబ్లం వచ్చింది. అది 2 years నుంచి కంటిన్యూ అవుతుంది. ఓకే అండి. 2 hospitals లో నేను చూపించుకున్నా తగ్గట్లేదు. వెయిట్ తగ్గాలంటే నేను 10 kgs వెయిట్ కూడా తగ్గాను, అయినా ఆ ప్రాబ్లం క్యూర్ అవ్వట్లేదు. ఓకే అండి. సొల్యూషన్ చెప్పండి మ్యామ్ ప్లీజ్, చాలా సఫర్ అవుతున్నా. ఎస్ డెఫినెట్లీ అండి. ఇప్పుడు వాట్ ఈస్ యు ఆర్ వెరీ లక్కీ దట్ యు ఆల్రెడీ హ్యావ్ అ కిడ్ అండి, అన్లైక్ మెనీ అదర్ కపుల్స్ ఐ వుడ్ సే. నౌ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే ఈ పీసీఓడి మీకు ఇష్యూ చేస్తుంది. వెయిట్ లాస్ మీరు చూసుకున్నారు ఎలాగో. నెక్స్ట్ ఏంటి అంటే కొంచెము ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఉంటుంది మా షుగర్స్కి, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి, షుగర్స్ ఏమన్నా ఎలివేటెడ్ ఉన్నాయా. అండ్ పీసీఓఎస్కి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట, సో దట్ మీరు రెస్పాండ్ అవ్వడానికి ట్రీట్మెంట్కి బెటర్గా కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో మీరు అవి కూడా స్టార్ట్ చేసుకొని అండ్ మీరు ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఐ స్టేటెడ్ బిఫోర్, మీకు బాడీగా న్యాచురల్గా రావట్లేదంటే ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ తీసుకోవాలండి. కొంతమందికి ఏమవుతుందంటే రెసిస్టెంట్ పీసీఓఎస్ అంటారు, అంటే 3 cyclesలో కూడా ట్యాబ్లెట్స్ పెట్టి ఇంజెక్షన్స్ పెట్టి అయినా కూడా ఒక ఫాలికల్ పెరగట్లేదు డామినెంట్గా అన్నప్పుడు దాన్ని రెసిస్టెంట్ పీసీఓఎస్ అంటారండి. సో అలాంటి అనావ్యులేటరీ కేసెస్, ఇన్ని ట్యాబ్లెట్స్ పెట్టినా కూడా ఒక ఎగ్ రాలేదు అంటే దెన్ యూ మైట్ హ్యావ్ టు స్టెప్ ఇట్ అప్ ట్రీట్మెంట్ కొంచెం హయ్యర్ లెవెల్. అంటే ఐవీఎఫ్లో ఏంటి అంటే డైలీ ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. ఇక్కడంటే 1 or 2 here and there వీఆర్ గివింగ్ ఓవ్యులేషన్ ఇండక్షన్. ఐవీఎఫ్లో డైలీ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ యూ విల్ రెస్పాండ్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ దేర్ ఫస్ట్ యూ షుడ్ ట్రై. ఇప్పుడు మీరు ఆల్రెడీ వెయిట్ లాస్ చేసుకున్నారు, కొంచెం మెడికేషన్స్ కూడా ఉంటాయండి, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, బట్ డెఫినెట్గా దే హెల్ప్. లైక్ మయోఇనోసిటాల్ అంటాము బాడీ, సో అవన్నీ ఉన్న డ్రగ్స్ని మీరు కొంచెం వాడి ఒక 2 to 3 months. అది కాకుండా ఓవ్యులేషన్ ఇండక్షన్ జరుగుతున్న టైంలో దే స్టెరాయిడ్ అనమాట, వెరీ లో డోస్ స్టెరాయిడ్, డైలీ 1 tablet పెడతాము. దట్ కెన్ ఆల్సో హెల్ప్ యూ టు రెస్పాండ్ బెటర్. మేబీ యూ షుడ్ ట్రై దట్. నెక్స్ట్ కామారెడ్డి నుంచి కిరణ్ లైన్లో ఉన్నారు. కిరణ్ గారు. సార్ ఇదేంటంటే మా మ్యారేజ్ 11 years అవుతుంది సార్. అయితే అందులో ఒక 3 times ప్రెగ్నెన్సీ పోయింది సార్, అబార్షన్ అయింది. ఓకే. అయితే అబార్షన్ అవ్వడం వల్ల ఎలా అయిందంటే సార్, ఫస్ట్ టైం ఏదో కింద పడి దెబ్బ తగిలి అబార్షన్ అయింది అని చెప్పేసి అన్నారు. తర్వాత నేను మళ్ళీ వేరే టెస్ట్ చేపిస్తే టీబీ వచ్చిందంటే టీబీ అని చెక్ చేపిస్తే అది టీబీ అని వచ్చిందని చెప్తే దానివల్ల కూడా కావచ్చు అన్నారు. అలా ఒక 3-4 times అయింది సార్. 11 years నుంచి ఇలానే జరుగుతుంది సార్. ఓకే. అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏమైందంటే సార్, ట్యూబ్ లో అది ప్రెగ్నెన్సీ ఓకే కన్ఫర్మ్ అని చెప్పారు సార్. కన్ఫర్మ్ అని చెప్తే 3 months తర్వాత ఏమైందంటే ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్ లో ఆగిపోయిందని చెప్పారు సార్. ఓకే. ట్యూబ్ లో పెరిగింది అంటే వెంటనే నేను ఏమనుకున్నా అంటే దానివల్ల ఏమన్నా చేయొచ్చా మేడం అని చెప్పేసి మేడం గారిని అడిగాను. అంటే మా భార్య అయితే చదువుకోలేదు సార్. అడిగితే ఏమన్నారంటే ట్యూబ్ లో పెరగొద్దు, అది వెంటనే అది ఇంకా ఓవరీ, లెఫ్ట్ సైడ్ ఓవరీ తీసేయాలి, లేదంటే అది ట్యూబ్ పగిలిపోయి మీ భార్య చనిపోయే ప్రమాదం ఉన్నది అని చెప్పారు సార్. వెంటనే 24 hours లో చేయాలని చెప్పారు. అయితే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మరి
ఇక్కడ చేపియాలా, మరి హైదరాబాద్ తీసుకెళ్ళాలా, ఏం చేయాలో అర్థం కాలేదండి. ఇది లాస్ట్ ఇయర్ జరిగిన విషయం అండి. సో ఫైనలీ ఏమైందండి? వాట్ డిడ్ యూ డూ ఫైనల్గా? ఫైనల్గా ట్యూబ్ తీపిచ్చేసాను మేడం. ఓకే ఓకే. సో రైట్ ట్యూబ్ ఒకటి ఉంది. ఒకటే ట్యూబ్ ఉంది మేడం. అయితే అది 100% సక్సెస్ అవుతుందా అని నేను డాక్టర్ని అడిగితే ఐయుఐ అని ఐయువిఎఫ్ ఏవేదో చెప్పారు. నాకు ఐడియా లేదు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాను కాబట్టి కొంచెం ఏమన్నా సలహా ఇస్తారేమో అని చెప్పేసి. రైట్, మీకు ఆన్సర్ చేస్తారు డాక్టర్. ఓకే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ప్రెగ్నెన్సీస్ అవ్వడం అంటే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. 2 or more అనమాట, బ్యాక్ టు బ్యాక్ అయితే. దీనికి ఏంటి అంటే ఇది అయినా కూడా ఆల్మోస్ట్ 70% కపుల్స్లో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్గా ప్రోగ్రెస్ అయ్యేది ఉంటుంది. బట్ దిస్ ఇస్ అన్ఫార్చునేట్లీ సరే 4th ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చిందండి. యూ రిసార్టెడ్ టు ద రైట్ ట్రీట్మెంటే అనమాట. ఎందుకంటే ట్యూబ్లో మనకు యూట్రస్లో మయోమెట్రియం అని మజిల్ ఉంటుంది వాల్లో. దానివల్లనే జస్ట్ స్మాల్ ఒక 70 to 100 grams ఉన్న యూట్రస్ అంత పెద్దగా ఒక బేబీని అకామిడేట్ చేయగలుగుతుందంటే పెరిగి బికాస్ ఆఫ్ దట్ మజిల్. ఈ మజిల్ లేయర్ ట్యూబ్లో ఉండదండి. సో ట్యూబ్ పెరగలేదు. ఫైనలీ అది పెరుగుతూ ఉండగా బేబీని ఇట్ జస్ట్ గివ్ ఏ బర్స్ట్ అయ్యి బ్లీడింగ్ అవుతుంది. సో మదర్కి షాక్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ అంటారు. సో ఇవన్నీ కాకుండా రైట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు ఒక్క ట్యూబ్ ఉంది కాబట్టి డెఫినెట్గా ద ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ స్లైట్లీ తక్కువ అవుతాయి, బట్ దే ఆర్ నాట్ అబ్సల్యూట్లీ జీరో. అండ్ చిన్న సైజ్ ట్రీట్మెంట్స్ వెళ్ళలేమా? నో, యూ కెన్ గో అహెడ్ విత్ స్మాల్ ట్రీట్మెంట్ లైక్ ఐయుఐ అనమాట. ఐయుఐలో ఏంటి అంటే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇచ్చి స్కాన్స్ చేస్తూ ఉంటారండి ఒక గుడ్డు పెరుగుతుందా లేదా చూడడానికి. సో ఈ పెరిగే ఎగ్ ఒకవేళ రైట్ ఓవరీలో పెరుగుతుంటేనే మీరు ఐయుఐ అటెంప్ట్ చేయండి, ఎందుకంటే ఆ సైడ్ ట్యూబ్ ఉంది కాబట్టి. ఒకవేళ లెఫ్ట్ ఓవరీలో పెరుగుతుందంటే యూ షుడ్ లెట్ గో దట్ సైకిల్, న్యాచురల్గా ట్రై చేసి ఐయుఐని నెక్స్ట్ సైకిల్లో ప్లాన్ చేసుకోవాలి. ఇట్లా వెళ్తీ కూడా ఒక 2 cycles 3 cycles కాలేదు ఐయుఐ అంటే దెన్ మేబీ యూ కెన్ ట్రై ఫర్ ఐవీఎఫ్ అండి. అది కూడా ట్యూబ్ పేటెన్సీ ఉందా లేదా చూసుకొని మీరు ముందుకు వెళ్ళండి ఐయుఐకి. ఆ రైట్ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా చెక్ చేసుకొని. రైట్. అయితే మ్యామ్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి పురుషుల్లో ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి, పురుషుల్లో ఎట్లాంటి పాత్ర పోషిస్తారు? ఎస్. సో ఇన్ఫర్టిలిటీ ఇన్ మెన్ ఇంతకుముందు ఏంటి అంటే ద హోల్ ఫ్యాక్టర్లో 30% కాంట్రిబ్యూట్ చేసేది. బట్ ఇప్పుడు విత్ స్ట్రెస్ లెవెల్స్ ఉండొచ్చు, లేదా స్మోకింగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ కన్సంప్షన్, లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, వీటన్నిటి వల్ల ఆల్మోస్ట్ 40 to 50% దాకా టచ్ అవుతుంది. అండ్ వాళ్ళలో ఏమేం రీజన్స్ అయి ఉండొచ్చు, మనకు సిమెన్ అనాలిసిస్ అనేది కౌంట్స్ టెస్ట్ చేస్తాము. దాంట్లో నార్మల్ కౌంట్ అంటామండి, ఇట్ షుడ్ బి అబవ్ 15 million per milliliter ఆఫ్ దట్ శాంపుల్. అది కాకుండా మొటిలిటీ అంటే ముందు కదిలే కణాల శాతం అట్లీస్ట్ 32% అబవ్ ఉండాలి. అండ్ నార్మల్ ఫార్మ్స్ 4% అబవ్ ఉండాలి అంటాం. సో వీటిలో ఎక్కడైనా మనకు కాంప్రమైజ్డ్ వాల్యూస్, తక్కువ వాల్యూస్ వస్తే వాళ్ళది సబ్ఫర్టిలిటీ లేదా ఇన్ఫర్టిలిటీ అని మనము లేబుల్ చేస్తాము. అండ్ మేల్ ఫ్యాక్టర్లో కొన్నిసార్లు దెర్ కెన్ బీ సమ్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అనమాట. కలిసినప్పుడు ఇజాక్యులేటరీ డిస్ఫంక్షన్ ఉండడం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండడం, వీటి వల్ల కూడా దెర్ కెన్ బీ ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఐయుఐ కెన్ డెఫినెట్లీ హెల్ప్ అనమాట ఇలాంటి సిచ్యువేషన్స్లో. రైట్ మ్యామ్. నెక్స్ట్ ఆదిలాబాద్ నుంచి వసుధ లైన్లో ఉన్నారు. వసుధ గారు, హలో వసుధ గారు. సార్ వసుధ గారు, డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. మేడం, మాకు 5 years అవుతుంది, చిల్డ్రన్స్ లేరు మేడం. ప్రెగ్నెన్సీ ప్లాన్ కూడా చేసుకున్నాము. PCOS ఉంటే సర్జరీ కూడా అయింది మేడం. ఓకే అన్న. కానీ మెడిసిన్ యూజ్ చేసినా కూడా అవ్వట్లేదు మేడం. ఓకే అండి. మీ ఏజ్ ఎంతమా సార్? 26 మేడం. 26. ఓకే. హస్బెండ్ కౌంట్స్ టెస్ట్ చేసి నార్మల్ ఉన్నాయా? అతనిది నార్మల్గానే ఉన్నాయి మేడం. ఓకే. మీరు అనేది ఒక ఫాలికల్ పెరగట్లేదనా సర్జరీ చేసిన తర్వాత కూడా? అవును మేడం. ఓకే అండి. ఓకే. సో నార్మల్గా ఏంటంటే అండి పీసీఓఎస్కి దీన్ని సర్జరీ అంటే ఏంటి అంటే లాపరోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనమాట. అంటే లాపరోస్కోపీ ప్రొసీజర్ ద్వారా కాటరీతో వెళ్ళి అన్ని సిస్ట్స్ ఉంటాయి, ఓవరీ స్మూత్ సర్ఫేస్ ఉంటుంది, పాలిసిస్టిక్ వాళ్ళు మనకు సిస్ట్స్ ఉంటాయి కాబట్టి అవి వెళ్ళి స్లైట్ పంక్చర్స్ చేస్తారు, 4 to 5 ఆన్ ఈచ్ ఓవరీ చేస్తామన్నమాట. అలా చేయడానికి ఉద్దేశం ఏంటి అంటే లోకల్గా వాళ్ళకి మేల్ హార్మోన్స్ చాలా ఎలివేటెడ్గా ఉంటాయి, ఆండ్రోజెనిక్ ఎన్వైర్న్మెంట్ అంటాం. దీనివల్లనే వాళ్ళకు ఒక డామినెంట్ ఫాలికల్ పెరగదు. సో ల్యాప్ ఓవేరియన్ డ్రిల్లింగ్ మన ఐడియా ఏంటి అంటే ఆ పంక్చర్స్ ద్వారా ఆ మేల్ ఆండ్రోజెనిక్ ఎన్వైర్న్మెంట్ ఏంటంటే మనం తక్కువ చేయాలని చూస్తున్నాం. బట్ దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓఎస్. ఎప్పుడు కూడా ఫస్ట్ ఓవ్యులేషన్ ఇండక్షన్ టాబ్లెట్స్ అవన్నీ ట్రై చేసి నెక్స్ట్ గొనాడోట్రోపిన్స్ అని కూడా ఉంటాయి ఇంజెక్షన్స్, సో అవి కూడా ట్రై చేసి రెస్పాండ్ కావట్లేదు అంటే ఇట్ కెన్ బి ది ఆప్షన్, సెకండ్ లైన్ సబ్సిడరీ ఆప్షన్ యాజ్ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్. బట్ దీనికి కూడా రెస్పాండ్ కావట్లేదు అంటే కొంచెం
గొనాడోట్రోపిన్స్నే మేబీ ఇన్స్టెడ్ ఆఫ్ డైలీ గొనాడోట్రోపిన్స్ పెట్టి స్టెప్ ప్రోటోకాల్స్ అట్లా ఉంటాయి అనమాట. సో దాంతో ట్రై చేయొచ్చు ఐయుఐకి. మేబీ గొనాడోట్రోపిన్స్ వల్ల మీకు డామినెంట్ ఫాలికల్ వచ్చే ఛాన్స్ ఉంది, టాబ్లెట్స్తో రాకున్నా కూడా. రైట్, నెక్స్ట్ హైదరాబాద్ నుంచి సరిత లైన్లో ఉన్నారు. సరిత గారు, హలో సరిత గారు. సార్. డాక్టర్ గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి అమ్మా. యా, ఓకే, థ్యాంక్ యూ. హలో మ్యామ్. హలో సరిత గారు, చెప్పండి. మ్యామ్, నాకు డిసెంబర్లో ఒక సర్జరీ జరిగింది. ఏంటి అంటే ట్యూబ్లో బేబీ ఫామ్ అయిందని చెప్పేసి ఆపరేషన్ చేసి రైట్ సైడ్ ట్యూబ్ తీసేశారు అండి. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు రైట్ సైడ్ ట్యూబ్ ఒకటి లేదు, ఓన్లీ లెఫ్ట్ సైడ్ ట్యూబ్ ఒకటే ఉంది. ఓకే. అండ్ 5 months కంప్లీట్ అవుతుంది నా సర్జరీ కంప్లీట్ అయ్యి. ఓకే. సో నెక్స్ట్ ఏంటి అని ఒకసారి అడుగుదామని. ఓకే అండి, మీరు ఏమన్నా ఫాలికల్ పెరుగుతుందా లేదా అని స్కాన్స్ ఏమన్నా చేయించుకున్నారా హాస్పిటల్ వెళ్ళి? లేదండి, రీసెంట్ గా ఒక హాస్పిటల్కి వెళ్ళాము, ఇలా సర్జరీ జరిగింది, ఇలా ట్యూబ్ తీశారని. ఓకే, సో నార్మల్గా ఏంటంటే మా రైట్ సైడ్ ఎర్లియర్ కాలర్లో లెఫ్ట్ ట్యూబ్ తీసేశారన్నారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో రైట్ ట్యూబ్ ఏంటి అంటే మనకు లెటర్సే ఒక 10 months తీసుకున్నాం అనుకోండి, ఆల్మోస్ట్ 6 to 7 monthsలో యూజువల్లీ దేర్ ఇస్ అ టెండెన్సీ దట్ రైట్ ఓవరీలోనే ఒక డామినెంట్ ఫాలికల్ పెరిగేది. అది వేరియస్ అనటామికల్ రీజన్స్ ఉంటాయండి. రైట్ సైడ్కి మనకి లెఫ్ట్ సైడ్ బవెల్ ఉండడం వల్ల కానీ, దేర్ కెన్ బి సమ్ బ్లడ్ సప్లై డిఫరెన్సెస్ వల్ల కానీ మనం ఎక్కువ సార్లు రైట్ సైడ్లోనే ఫాలికల్ పెరిగేది చూస్తామన్నమాట. సో మేబీ ఈ ఫ్యూ మంత్స్లో ఎక్కువ సార్లు మనకు రైట్ సైడ్ ఫాలికల్ వచ్చి ఉంటే ఆ సైడ్ ట్యూబ్ లేదు కాబట్టి ప్రెగ్నెన్సీ ఫలితం ఉండదు. సో ఒక్క ట్యూబే ఉన్నప్పుడు ఇట్స్ బెటర్, ఆల్రెడీ ఒక సర్జరీ జరిగింది కాబట్టి ఒకసారి ఆ మిగిలిన లెఫ్ట్ ట్యూబ్ ఏదైతే ఉందో ఓపెన్ ఉందా లేదా చూసుకొని, అండ్ కొంచెం ఫాలిక్యులర్ స్కాన్స్ మానిటరింగ్ అనమాట, అంటే ఒక ఎగ్ లెఫ్ట్ సైడ్ పెరుగుతుందా రైట్ సైడ్ పెరుగుతుందా చూసుకొని ఆ మంత్లో ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఐ థింక్ బెటర్ సక్సెస్ రేట్స్ ఉంటాయి మీకు. నెక్స్ట్ బెంగళూరు నుంచి శేఖర్ లైన్లో ఉన్నారు. శేఖర్ గారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. నా పేరు శేఖర్ రెడ్డి. హలో అండి. మా మిసెస్కు టీబీ అటాక్ అయింది మ్యామ్. ఓకే అండి, ఎప్పుడండి? 6-7 years బిఫోర్ మ్యామ్. అది 6 months ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఓకే. దాని తర్వాత మలక్పేట యశోదలో ఐయుఐ ట్రై చేసినాము. ఓకే. తర్వాత బెంగళూరులో ఐవీఎఫ్ ట్రై చేసినాము. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో నిర్మలా మేడం అని చెప్పేసి బంజారాహిల్స్లో చెక్ చేయించినప్పుడు టీబీ సోర్స్ అనేది యూట్రస్ కు అటాక్ అయినది చూసింది, చెప్పినారు. దానికి ట్రీట్మెంట్ చేయించాను. ఓకే. మళ్ళా ట్యూబ్స్ వచ్చేసి అపోలోలో రీసెంట్ అంటే కరోనా బిఫోర్. ఓకే. ఫస్ట్ ట్యూబ్ బ్లాక్ ఉందంటే దాన్ని డిఎన్సీ చేసి క్లియర్ చేయించాను. నెక్స్ట్ మళ్ళీ ఈ టీబీ అటాక్ అయిన తర్వాత మళ్ళీ ఏదో ప్రాబ్లం ఉందని చెప్తే మళ్ళీ అపోలోలో ఈ లాప్రోసిస్ ద్వారా క్లియర్ చేయించాలి అది కూడా. ఓకే. ఇక్కడ బెంగళూరులో అంటే ఈ ట్రీట్మెంట్ ముందు బెంగళూరులో ఐవీఎఫ్ కూడా చేయించాను, బట్ సక్సెస్ కాలేదు. ఓకే అండి, సో ఇప్పుడు ట్యూబ్స్లో బ్లాక్ రిలీవ్ చేశారన్నారా? యా రిలీఫ్ అయింది అపోలోలో. ఓకే అండి, సో ఇప్పుడు ఎట్లా అంటే అండి ట్యూబ్లో మనము ఏమన్నా టీబీ వల్ల డెఫినెట్గా ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ బ్లాక్ని మనం రిలీవ్ చేసినా కూడా ఏమవుతుందంటే ట్యూబ్లో చాలా సన్న లైనింగ్ ఉంటుందండి, మైక్రోస్కోపిక్ లైనింగ్ మనకు కనపడదు, వెరీ స్మాల్ హెయిర్ సీలియా అంటాము. వాటి వల్లనే ఎగ్ మూమెంట్ కానీ స్పర్మ్ మూమెంట్ కానీ ఫెసిలిటేట్ అయ్యేది. సో మనం ఎంత రిలీవ్ చేసిన బ్లాక్ని ట్యూబల్ ఫంక్షన్ అంటాం, దట్ కెన్ నాట్ బి రెస్టోర్డ్ కంప్లీట్లీ. సో దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఐవీఎఫ్ వెళ్ళారు, ఐవీఎఫ్లో ఏంటి అంటే మనకు ట్యూబ్స్తో సంబంధం ఉండదు, యూ డోంట్ నీడ్ ద ట్యూబ్స్. ఎగ్స్ని బయటికి తీస్తాం, స్పర్మ్తో కలుపుతాం, ఎంబ్రియోన్ తయారు చేసి డైరెక్ట్ యూట్రస్లో పెడుతున్నాం. సో వీ డోంట్ నీడ్ ద ట్యూబ్స్. ఇట్ కెన్ బి అన్ ఆన్సర్ ఈవెన్ ఫర్ బైలేటరల్ బ్లాక్డ్ ట్యూబ్స్. కాబట్టి నౌ ఇలా పెట్టినప్పుడు టీబీ ట్యూబ్స్ని అఫెక్ట్ చేస్తుందా? నో, అన్ఫార్చునేట్లీ యూట్రస్లో లైనింగ్ అన్నది ఉంటుంది, ఎక్కడైతే పిండం వెళ్ళి అతుక్కోవాలో అది పెరగడం కూడా ప్రాబ్లం అవుతుంది అనమాట. టీబీలో ఏంటి అంటే అటాక్ చేసి ఇన్ఫెక్షన్, బేసల్ లేయర్ ఉంటుంది ఎండోమెట్రియం అండ్ యూట్రస్ లైనింగ్కి అఫెక్ట్ చేసి బాగా అతుక్కుపోతాయి, అడెషన్స్ ఫామ్ అవుతాయి యూట్రస్లో. సో ఇవి రిలీవ్ చేసుకోవాలంటే హిస్ట్రోస్కోపీ అని ప్రొసీజర్ ఉంటుంది, దాని ద్వారా అదీసియోలైసిస్ అంటారండి. అంటే కింద నుంచి కెమెరా ఇన్సర్ట్ చేసి యూట్రస్ లోపలికి ఏవైతే అతుకులు ఉన్నాయో అవన్నీ రిలీవ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత కొన్ని సైకిల్స్ మనం మానిటర్ చేసుకోవాలి, హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ అని అంటాం అనమాట. మంచిగా రెస్టోర్ అయ్యేటట్టు లైనింగ్ చూసుకోవాలి. సో గుడ్ ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ వచ్చి 7 millimeters అబవ్ వెళ్ళి అలా ఉన్నప్పుడే వీ షుడ్ అటెంప్ట్ ఎంబ్రియోని పెట్టడం ట్రాన్స్ఫర్కి. రైట్ మ్యామ్, ఐయుఐ గురించి మాట్లాడుతున్నాం. ఒక పర్సన్ ఎన్ని సైకిల్స్ ట్రై చేయవచ్చు, తర్వాత ఒక్కొక్క సైకిల్కి ఎంత సక్సెస్ రేట్ అనేది ఉంటుంది? ఎస్, సో ఐయుఐ సక్సెస్ రేట్ అన్నది ఈచ్ సైకిల్ ఈజ్ యూజువలీ అరౌండ్ 15% అండి.
క్యూమ్యులేటివ్ అంటే 2-3 సైకిల్స్ కలిపి మాట్లాడితే కూడా ఆ సక్సెస్ రేట్ మనకు 25% దాకా వెళ్తుంది. దిస్ ఈజ్ అప్ టు ద థర్డ్ సైకిల్ ఆఫ్ ఐయుఐ. దట్స్ ద రీజన్ మనం ఎన్నంటే అని చేసుకుంటూ పోలేం ఐయుఐని. సో మోస్ట్లీ 3 సైకిల్స్ అంటాం అండ్ దెన్ దట్ షుడ్ బి ఫాలోడ్ బై రీఅసెస్మెంట్ అనమాట. ఇప్పుడు డాక్టర్ షుడ్ ఫిగర్ అవుట్ 3 సైకిల్స్ ఆఫ్ ఐయుఐ కాలేదు అంటే ఏం చేయొచ్చు అంటే, కొంతమంది ఏమంటారంటే లాపరోస్కోపిక్ వెళ్ళి లోపల ఎండోమెట్రియోసిస్ అంటాం, అంటే యూట్రస్లో లైనింగ్ వెళ్ళి బయట కూర్చొని ఉంటుంది ట్యూబ్స్లో ఓవరీస్లో. సో దానివల్ల ఏమన్నా అవ్వట్లేదా అంటే అది రెక్టిఫై చేసుకొని మళ్ళీ దే కెన్ అటెంప్ట్ ఐయుఐ అనమాట అనదర్ 2 to 3 సైకిల్స్. లేదు అంటే దే కెన్ గో ఫర్ అన్ ఐవీఎఫ్ ఆఫ్టర్ 3 సైకిల్స్ ఆఫ్ ఐయుఐ. దట్ వుడ్ బి ఐడియల్. రైట్. ఓవరాల్గా ఈ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్న పేషెంట్స్ కానీ లేకపోతే నార్మల్గా ఉన్న వాళ్ళు కానీ ఈ థైరాయిడ్, ఓవర్ వెయిట్, తర్వాత ఈ మారుతున్న లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్ ఇట్లాంటివన్నీ ఎంతవరకు కారణమయ్యే అవకాశం ఉందని చెప్తారు? లైక్ ఐ టోల్డ్ యూ ఎనావ్యులేషన్ రీజన్స్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి ద మోస్ట్ కామన్ అన్నాను. సో ఎనావ్యులేషన్ ఎందుకు అవుతుంది అంటే మేజర్ కల్ప్రిట్స్ పీసీఓఎస్. పీసీఓఎస్ ఎవరు ఎక్కువ మంది చూసి వెయిట్ కొంచెం హెవియర్ సైడ్ ఉంటారు, ఒబీస్ విమెన్. బిఎంఐ కూడా మనం చూస్తే అబ్రాడ్ వాళ్ళకి ఏంటి అంటే వీ కన్సిడర్ అబవ్ 30 అనమాట kg/m² as obese. ఇండియన్ విమెన్ ఇట్స్ నాట్ లైక్ దట్, వీఆర్ మోర్ టైనీ. సో బిఎంఐ అబవ్ 28 ఇట్ సెల్ఫ్ ఈజ్ ఒబీస్. అండ్ చాలా మందికి 23s, 25s ఉంటారు ఇట్లాంటి బిఎంఐ, లిటిల్ ఓవర్ వెయిట్ అంటాం దాన్ని, అబవ్ 23 ఇస్ ఓవర్ వెయిట్. సో వెయిట్ని చెక్లో పెట్టుకోవాలి. అండ్ పీసీఓఎస్ విమెన్ యూజువలీ ఇట్స్ బెటర్ యూ ప్లాన్ ప్రెగ్నెన్సీ ఎర్లీగా. అంటే ఐ నో ద కెరియర్ ఆర్ యువర్ వర్క్ లైఫ్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, బట్ వీ షుడ్ లెర్న్ టు స్ట్రైక్ అ బ్యాలెన్స్ అండ్ ప్లాన్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దట్ వుడ్ బి అ గుడ్ ఆన్సర్. రైట్ మ్యామ్. సో ఓవరాల్గా సంతానలేమి సమస్య ఉన్న వారికి ఐయుఐ అనేది ఎలా ఉపయోగపడుతుందో చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి వైద్యం ఆరోగ్యం. చూస్తూనే ఉండండి టీ న్యూస్. వైద్యం